పాకిస్తాన్ పై ఉద్రిక్తతల ప్రభావం పడింది. ప్రధాన నగరాల్లో చమురు సంక్షోభం ఏర్పడింది. దీంతో ఇస్లామాబాద్ లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసివేస్తూ షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా నిల్వలను పెంచుకోవడం కోసమే ఈ చర్యలు చేపట్టినట్టు సమాచారం. పాకిస్తాన్ పై ఉద్రిక్తతల ప్రభావం పడింది. ప్రధాన నగరాల్లో చమురు సంక్షోభం ఏర్పడింది. దీంతో ఇస్లామాబాద్ లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసివేస్తూ షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మొత్తంగా భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కు కష్టాలు వెనువెంటనే వస్తున్నాయి. ఇప్పటికే ఒక రకంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్టు పాకిస్తాన్ కు ఇప్పుడు మరొక పెద్ద సంక్షోభం రాబోతోంది. ఆ దేశంలో కూడా మొత్తం పెట్రోల్ నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ పెట్రోల్ నిల్వలతో ఉన్న కొద్దిపాటి పెట్రోల్ కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా యావత్ దేశం పాకిస్తాన్ మొత్తం కూడా అదే ఇస్లామాబాద్ తో పాటు ప్రధాన పట్టణాల్లో పెట్రోల్ బంకులపై నిషేధం విధించింది. సో మొత్తంగా క్లోజ్ చేయాలని చెప్పింది. రాబోయే 48 గంటలు పెట్రోల్ బంకులను పూర్తిగా మూసివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ నిల్వలు ముగిస్తే పాకిస్తాన్ కు సగం దెబ్బ. అంటే ఒకవైపు యుద్ధం చేయాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ తో యుద్ధంతో తలపడుతున్న సందర్భంలో ఈ యొక్క చాలా పెట్రోల్ నిల్వలకు సంబంధించి చాలా కీలకంగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో అవే కనుక ముగిస్తే పెట్రోల్ నిల్వలు మాత్రం అయిపోతే మాత్రం పాకిస్తాన్ పెద్ద తీవ్ర ఎదురుదెబ్బ తగ్గుతుంది, సంక్షోభంలో కూరుకుపోతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పాకిస్తాన్ పెట్రోల్ బంకులను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇస్లామాబాద్ తో పాటుగా రావల్పిండి, పెషావర్, లాహోర్, కరాచీ లాంటి ప్రధాన పట్టణాల్లో పెట్రోల్ బంకులను 1 by 1 మూయించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తా ఉంది. ఎప్పుడైతే గత వారం 10 రోజులుగా పాకిస్తాన్ లో రోజుకు ఒక కొత్త ఇష్యూ సంక్షోభంలో కూరుకుపోతుంది. భారత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, భారత్ తో ఎప్పుడైతే యుద్ధానికి సాహసిస్తుందో పాకిస్తాన్, భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడాలనుకుంటుందో అప్పటి నుంచి కూడా వెనువెంటనే ప్రతి ఒక్క రోజుకు ఒక కొత్త కష్టం, కొత్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభము, ద్రవ్యోల్బణం ఒకవైపు, ద్రవ్యోల్బణం పెరిగి తీవ్రంగా అంటే ఆకాశాన్ని అంటిన ధరలు ఒకవైపు, మరో సందర్భంలో ఇప్పటికే జలాలు, సింధు జలాల విషయంలో మనం ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ పెట్టామో అంటే ఆంక్షలు విధించామో దాంతో మొత్తం కూడా పంజాబ్ ప్రావిన్సెస్, పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సెస్ లో అంతా కూడా ఎడారిగా మారిపోతా ఉంది. సో పాకిస్తాన్ కు ఆర్థిక వెన్నుదన్నుగా పంజాబ్ ప్రావిన్స్ లోనే ఇలాంటి పరిస్థితి రావడంతో పాకిస్తాన్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పెట్రోల్ నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. ఒక రకంగా పెట్రోల్ కొనడానికి కూడా ప్రస్తుతము ఏదైనా డబ్బులు లేని పరిస్థితి, నగదు లేని పరిస్థితి. దీంతో ప్రపంచ దేశాల వైపు, ప్రపంచ బ్యాంక్ వైపు అప్పుల కోసం ఎదురు చూస్తా ఉంది. అందరు కనిపించిన దేశాన్నల్లా కాలా వేలబడి బతిలాడుకొని అప్పులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కూడా ఏ దేశం కూడా దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. పాకిస్తాన్ లో తీవ్ర దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు కరువు కాటకాలు. ఈ నేపథ్యంలో మరోవైపు భారత్ తో పెట్టుకుంటుంది. సో భారత్ మొత్తం కూడా ప్రపంచంలో ఒక మంచి ఆర్థికంగా ఎదుగుతున్న దేశము. సో మొత్తంగా ప్రపంచ దేశాలకు భారత్ అవసరాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి ఎవరైనా సహాయం చేయాలదలుచుకొని ముందుకు వచ్చినా వారికి భారత్ అనవసరంగా భారత్ కు శత్రువు కావాల్సి వస్తుందనే ఒక ఆలోచన దేశాలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో పాకిస్తాన్ ఏం చేయాలో దిక్కుతోచక పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆ పెట్రోల్ బంకులు ఉన్న నిల్వను కాపాడడానికి ఆ పెట్రోల్ బంకులు మూసివేస్తా ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు పెట్రోల్ బంకుల తర్వాత రానున్న కొద్ది రోజుల్లోనే అంటే ఒక 2-3 రోజుల తర్వాత అక్కడ ఆహార సంక్షోభం తలెత్తిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మొత్తంగా కూడా ఆ పాకిస్తాన్ కు సంబంధించి ఎగుమతులు దిగుమతులు నిలిచిపోయాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. భారత్ కనుక ఒకసారి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏమైతుందో తెలియని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో వేరే దేశాలు కూడా తమ ఎగుమతులకు సంబంధించి పాకిస్తాన్ కు ఏవైనా వస్తువులు కావచ్చు, ఏదైనా నిల్వలు ఎగుమతి చేయడానికి కూడా సాహసించడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చాలా ఒంటరి అయిపోయింది. కేవలం భారత్ ఇంకా సీరియస్ గా యుద్ధం చేయకముందే పాకిస్తాన్ పని అయిపోయిందని చెప్పవచ్చు. దీంతోనే అక్కడ ఉన్నటువంటి
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏం చేయాలో తోచక అక్కడ ఉన్నటువంటి అణ్వాయుధాలు నమ్ముకోవడము, అణ్వాయుధాలతోని లేకుంటే ఫేక్ ప్రచారాలతో భారత్ ను ఇబ్బందికరంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల ముందు ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడికి భారత్ ప్రయత్నిస్తుందన్నట్టు లేనిపోని ఒక ప్రచారాన్ని, ఆరోపణలను, అసత్య ప్రచారాలను చేస్తా ఉంది. సో ఇవన్నిటి కూడా భారత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. సో ఇప్పటికైతే పెట్రోల్ నిల్వలు మూసేయడంతో 48 గంటల పాటు మొత్తంగా కూడా అన్ని పెట్రోల్ బంకులు మూసివేశారు. నెక్స్ట్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే ఇక రానున్న ఈ రోజు నుంచి కూడా పాకిస్తాన్ కు ఎవ్రీ మినిట్ కష్టకాలమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ లన్నీ కూడా ధ్వంసం అయ్యాయి. ఎందుకంటే పాక్ భారత్ తో పెట్టుకున్నందుకు దానికి శిక్ష అనుభవిస్తా ఉంది. ఎయిర్ బేస్ లన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. సో దానికి భవిష్యత్తులో ఇతర విమానాల నుంచి కూడా ఏదైనా సరుకుల ఎగుమతి కూడా లేదు. సో పాకిస్తాన్ తచ్చుకుంటూ మళ్ళీ భారత్ శరణు కోరాల్సిందే, భారత్ తప్పైపోయిందని క్షమాపణ కోరాల్సిందే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కు మరొక అవకాశం లేకపోయింది. అంతో ఇంతో పక్కనున్న చైనా నుంచి కూడా ఆ సరైన సహకారం అందట్లేదు. వాళ్ళు కూడా చెప్తున్నది ఒకటే, తప్పు మీలో తీవ్రవాదం ఉంది, ఆ తీవ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ కు సహకరించండి, భారత్ కు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఒకవైపు అమెరికా కావచ్చు, మరోవైపు చైనా కూడా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచుతా ఉంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఇప్పటికే పాకిస్తాన్ కు ఒకవైపు బెలూచిస్తాన్ నుంచి కూడా అటాక్ మొదలవుతోంది. ప్రధానమైన పెట్ట నగరాన్ని ఇప్పటికే బెలూచిస్తాన్ తమ స్వాధీనం చేసుకుంది, ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీని తరిమి కొట్టింది పాకిస్తాన్ ఆర్మీని. ఎందుకంటే గత 2-3 రోజులుగా పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్మీని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ధ్వంసం చేస్తా ఉంది. అక్కడ ఉన్నట్టు పాక్ సైన్యాన్ని హతం చేస్తా ఉంది. దాదాపుగా 100 మందికి పైగా పాక్ సైనికులను మట్టుబెట్టింది బెలూచిస్తాన్ ఆర్మీ. సో ఒక్కొక్క నగరాన్ని బెలూచిస్తాన్ లో వాళ్ళు లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంటూ పోతుంది. పక్కలో మొత్తంగా బెలూచిస్తాన్ పాకిస్తాన్ పై అటాక్ వేస్తుంది. మరోవైపు భారత్ ఒకవైపు బెలూచిస్తాన్, ఇంకోవైపు పాకిస్తాన్ లో ఇంటర్నల్ గా అనేక సమస్యలు. ఒకవైపు రాజకీయంగా పొలిటికల్ పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఒక ఆందోళన, పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంబంధించిన సొంత పార్టీ ఎంపీలే అతని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేవలం ఒక చేతగాని వాడు, ఇతను ఒక పిరికి పందా అని చెప్పేసి పార్లమెంట్ లోనే నిందించే పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు పెట్రోల్ నిల్వలు అడుగంటిపోతున్నాయి. రేపు భవిష్యత్తులో ఆహార నిల్వలు కూడా అయిపోతే పాకిస్తాన్ లో ఒక పెద్ద సంక్షోభము, అది షెహబాజ్ షరీఫ్ పై దాడికి చేసేంత పరిస్థితి రావచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ తో పాకిస్తాన్ యుద్ధం చేసే పరిస్థితి లేదు. అడపాదడప మిజైళ్లు అంటే దొంగచాటు దెబ్బతీయడం తప్ప ప్రత్యక్ష యుద్ధం చేసే పరిస్థితి లేనట్టు కనబడతా ఉంది అంశం. అయితే రాధాకృష్ణ 48 గంటల పాటు మాత్రమే మూసివేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇంకా 2 రోజుల పాటు యుద్ధం కొనసాగించాలని పాకిస్తాన్ భావిస్తుంది అనుకోవచ్చా? అనుష, యుద్ధానికి సంబంధించి కాకుండా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ నిల్వలను కాపాడుకోవడానికి అంటే చూసి అవసరాన్ని బట్టి వాడుకోవడానికి వీలుగా 48 గంటల పాటు ఆ దేశంలోని ప్రధాన పట్టణాల్లో ఈ యొక్క పెట్రోల్ బంకులను మూసివేత నిర్ణయించింది. సో ఒకవైపు యుద్ధం కనుక తీవ్రతరం అయితే భారత్ నుంచి కూడా దాడి పెరిగితే అప్పుడు పూర్తి స్థాయిలో అక్కడికి ఎగుమతులు కావచ్చు, పెట్రోల్ నిల్వలు ఏవైనా ఆ దేశానికి ఇంధనం సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ యొక్క పెట్రోల్ బంకులను మూసివేత నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సో విపత్తు రాబోతుందని గమనించినటువంటి పాకిస్తాన్ పెట్రోల్ నిల్వలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో చాలా పాకిస్తాన్ ఇప్పుడు ఇంకా మునుముందు చాలా సవాళ్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్ని రకాలుగా ఒకవైపు యుద్ధ భారత్ నుంచి వచ్చే అటాక్స్ ను అడ్డుకోవాలి, అదేవిధంగా బెలూచిస్తాన్ ఆర్మీ నుంచి వచ్చే అటాక్ ను అడ్డుకోవాలి. మరోవైపు ఇంటర్నల్ గా ఇట్లాంటి సంక్షోభాలను విత్ ఇన్ ఆ దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి అనేక సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహార సంక్షోభం రాబోతా ఉంది. ఎందుకంటే ధరలు కూడా ఆకాశం నడుతున్నాయి. నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వంపై దాడులు దిగే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు పెట్రోల్ నిల్వలు మూస్తున్నాయి. రేపు ఆహారానికి సంబంధించిన నిల్వలు ముగిస్తే దానికి సంబంధించి పాకిస్తాన్ లో ఒక పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది. ఒక సంక్షోభాలు, కరువు కాటకాలు ఇవన్నీ కలిపి పాకిస్తాన్ ను మొత్తంగా కూడా ఒక సర్వనాశనం చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంశం రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.